పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం వైన్ కళాశాలలో ఆంధ్రప్రదేశ్ నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెగా జాబ్ మేళను బొమ్మిడి నాయకర్ ప్రారంభించారు. ఇక మేళకు 18 కార్పొరేట్ సంస్థల హెచ్ఆర్లు హాజరయ్యారు. జిల్లా నలుమూలల నుంచి కూడా సుమారు 1000 మంది నిరుద్యోగులు ఉద్యోగాల కోసం అటెండ్ అయ్యారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జిల్లాలో తొలి ఉద్యోగం మేళాను నర్సాపురంలో ఏర్పాటు చేయడం చాలా సంతోషకరంగా ఉందని ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ అన్నారు. ఇక రాష్ట్రంలో నిరుద్యోగులకు ఉపాధి కల్పించడమే తమ ప్రభుత్వం లక్ష్యమని చెప్పారు. చాలా మంచి కార్యక్రమం ఇది. ప్రభుత్వం వారు రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం స్కిల్ డెవలప్మెంట్ స్టేట్ గవర్నమెంట్ నుంచి అదేవిధంగా నేషనల్ కెరీర్ సర్వీస్ కేంద్ర గవర్నమెంట్ నుంచి 2 కంపెనీలు కూడా టైఅప్ అవి మరి యువతని ఉద్యోగాలు లేకుండా మరి ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వారిని ఎంకరేజ్ చేయాలన్న ఆలోచనతో ఆవిడని అభినందించవలసింది. ఎందుకంటే మన రాష్ట్రంలోనే వాళ్ళ ఉద్యోగ దిక్సూచి అనే పేరుతో మరి మొదటిసారిగా మొదటి కార్యక్రమాన్ని మన నరసాపురంలో అదేవిధంగా మన వైఎన్ కాలేజీలో పెడతాం కూడా నిజంగా మన నరసాపురం ప్రజలందరికీ కూడా యువత కూడా మంచి ఒక సపోర్ట్ మంచి కార్యక్రమంగా నేను సందర్భంగా మనందరి తరఫున గౌరవ కలెక్టర్ గారిని నేను అభినందిస్తున్నాను. అదేవిధంగా మరి ఎవరైతే ఈ కంపెనీస్ 19 కంపెనీలు వచ్చినాయి మనకి, మరి 19 కంపెనీల నుంచి కూడా చాలా ప్రైవేట్ కంపెనీలకి రావడం జరిగింది. వాటిలో ఈ 19 కంపెనీలు ఎదురుకొచ్చి దాదాపు 1100 మంది స్టూడెంట్స్ అన్ఎంప్లాయ్మెంట్ స్టూడెంట్స్ కానీ ఈ ప్రోగ్రామ్కి మీరందరూ కూడా ఆన్లైన్లో కూడా పెట్టుకోవడం జరిగింది. మరి ఈరోజు ఎంత వర్షం ఉన్నా సరే మీరందరూ కూడా ఈ కార్యక్రమానికి వచ్చి మీరు కూడా ప్రతి ఒక్కరు జాబ్ కావాలని ఆలోచనతో మీరు అందరూ వచ్చారు. కాబట్టి ఇందాక కృష్ణారెడ్డి గారు చెప్పారు, మీకు శాలరీ ఎంత అని కాదు, మీకు అనుసంధానంగా ఉంటుందో మరి ఆ కంపెనీతో మీరందరూ కూడా సహకరించి మీరందరూ కూడా మీ రెజ్యూమ్స్ని ఇంటర్వ్యూకి వెళ్ళి మీరందరికీ కూడా సక్సెస్ అవ్వాలని చెప్పి